ప్రేమ గురించి నిజం తెలుసుకుని భద్రావతిని కొట్టడానికి సిద్ధపడ్డ సేనాపతి మరి అసలు భద్రావతిని ఎందుకు కొట్టాలి అనుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమ గురించి వీడియో చూపించి జరిగిన విషయం మొత్తం భద్రావతి ముందు బయట పెడుతుంది. నా మేనకోడల్ని బలవంతంగా ఆ ఇంటి కోడల్ని చేసుకున్న వాళ్ళను వదిలిపెట్టను, ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పి నా మేనకోడల్ని తిరిగి తెచ్చుకుంటాను అని చెప్పి ఇక్కడ వల్లి ఎక్కించిన మాటలతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది భద్రావతి. అయితే ఇక వల్లి అయితే నేను చెప్పిన విధంగా భద్రావతి ప్లాన్ అమలు చేస్తుంది కాబట్టి వీళ్ళ పని అయిపోతుంది. ఇక నుంచి ప్రతిరోజు ఏడుపే మిగులుతుంది. ఆ ప్రేమ ఇక నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తెగ సంబరపడిపోతూ ఉంటుంది. శారద ఇంటికొచ్చి పుట్టినరోజుకి రమ్మని చెప్పి అందరినీ పిలుస్తుంది. మేము అక్కడికి వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఆ తర్వాత ఏదో ఒక గొడవ జరుగుతుంది, అయినా అక్క గురించి తెలుసు కూడా ఎలా పిలుస్తున్నావు అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. మీ అక్కే రమ్మని పిలిచిందే, నేను నా చివరి కోరిక అని చెప్పేసి మీ అక్కని అడిగాను. మీ అక్క నన్ను పిలుచుకోమని చెప్పింది. నా పుట్టినరోజుకి నా చిన్న కూతురు కుటుంబం కూడా ఉండాలి, నా చిన్న కూతురు కూడా నా కళ్ళ ముందు కనిపిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఇది మీ అమ్మ చివరి కోరిక అనుకుని నా పుట్టినరోజుకి రండి అల్లుడు గారు, మీరు కూడా నా పుట్టినరోజుకి రావాలి, మీ కుటుంబం అంతా నా పుట్టినరోజులో ఉండాలి. నా కూతురు, అల్లుడు, నా మనవళ్ళు అందరూ కూడా ఆ పుట్టినరోజులో సందడి చెయ్యాలి. మళ్ళీ పుట్టినరోజుకి ఉంటానో లేదో కూడా నాకే తెలియదు అని చెప్పేసి శారద అనేసరికి, అత్తయ్యగారు అదేంటి అలా మాట్లాడతారు? లేదు బాబు, వయసు అయిపోతుంది, అలాంటప్పుడు ప్రతిరోజు నాదెలా అవుతుంది? ఈరోజు సంతోషంగా ఉన్న నేను రేపు ఉంటానో ఉండనో తెలియదు కాబట్టి అందుకనే ఈ ఒక్క పుట్టినరోజు ఇలా జరుపుకోవాలి అనుకుంటున్నాను. రెండు కుటుంబాలు కలిసి ఉంటే చూడాలని ఉంది అని చెప్పేసి శారద చెప్తుంది. అలా అడిగేసరికి ఇక భద్రావతి ఎలా ఉన్నా నేను వస్తాను, భద్రావతి మమ్మల్ని ఏమన్నా అక్కడ ప్రస్తుతం తలదించుకుని మీకోసం వచ్చేస్తాము, కాకపోతే అక్కడ పెద్ద గొడవ జరగకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. మీరు రావడమే నాకు సంతోషం, అక్కడ ఎలాంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను అంటూ చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ తప్పకుండా రావాలని మరియమని చెప్పి మనవళ్ళు మనవరాళ్ళకి ప్రేమతో సహా అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. ఏంటండి అలా ఒప్పుకున్నారు? మన కుటుంబం అంటేనే మా అక్కకి పడదు, మా అక్క అవమానించడానికే మనల్ని పిలవమని చెప్పిందేమో, అది మా అమ్మకి తెలియక సంబరపడుతూ వచ్చింది. మీ అక్క అవమానించినా అక్కడ మీ అమ్మ గురించి మనం వెళ్ళక తప్పదు. మీ అమ్మగారు చూసావు కదా ఎంత బాధపడుతున్నారో, ఆవిడ్ని బాధ పెట్టడం ఇష్టం లేకే ఒప్పుకున్నాను. అక్కడ ఏం జరిగినా సరే మనం సైలెంట్గా వెళ్ళి మీ అమ్మగారిని విష్ చేసి వచ్చేద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రామరాజు అయితే సరే అండి మీ ఇష్టం అని చెప్పేసి ఒప్పుకుంటుంది వేదవతి. ఇక్కడ చూస్తే ఇక భద్రావతి అయితే మాత్రం రండి పుట్టినరోజుకి సంబరంగా వస్తారు కదా, నా మేనకోడల్ని నా ఇంటి దగ్గర పెట్టుకుని ఇక నీ కొడుక్కి ఎలా బుద్ధి చెప్తానో చూడు. నువ్వు నా మేనకోడల్ని కావాలనే నీ ఇంటి కోడల్ని చేసుకుని నా మీద పగ తీర్చుకోవాలి అనుకున్నావని అర్థమవుతుంది వేదవతి. నిన్ను ఈ చేతుల మీదుగా ప్రాణంగా పెంచుకున్నాను, కానీ చివరకు ఈ అక్క మీదే ద్వేషాన్ని పెంచుకుని పగ తీర్చుకోవడానికి మేనకోడలి జీవితాన్ని నాశనం చేస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక ప్రేమ అయితే మాత్రం తనకి ధీరజ్కి ఏదో జరిగినట్టుగా కలుస్తుంది కాబట్టి ఆల్రెడీ ధీరజు అదేం కాదు, ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం నైటు ఏదైతే ఆలోచిస్తూ పడుకుంటామో అవే మనకి కలల రూపంలో వస్తాయి, అవి కలల రూపంలో వచ్చినంత మాత్రాన నిజమవుతాయి అని భ్రమపడ్డం తప్ప అంతకు మించి ఏమీ లేదని ధైర్యం అయితే చెప్తాడు. కానీ ప్రేమ అదే విషయాన్ని పట్టుకుని ఇంకా బాధపడుతూనే ఉంటుంది. ధీరజ్, నువ్వు నాకు దూరం అవ్వొద్దు, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి. ఇప్పుడు మా అత్త కూడా మనందరినీ మా నానమ్మ పుట్టినరోజుకి రమ్మని పిలుస్తుందని నానమ్మ చెప్పింది, అక్కడ ఏం జరిగినా సరే నన్ను వదిలిపెట్టావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. వసే పిచ్చిదానా, నిన్నెందుకు వదులుకుంటానే? నిన్ను వదులుకునే పరిస్థితి వస్తే ఎవరినైనా వదులుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను అని చెప్పేసి ప్రేమకి ధీరజ్ అయితే మాటిస్తాడు. ప్రేమ పావురాలు పాపం ఒకరినొకరు వదులుకోమని చాలా ప్రేమగా మాటిచ్చుకుంటున్నారు, కానీ అక్కడ జరిగేది వేరు. ఈ ప్రేమ పావురాలు రెండు విడిపోవడం ఖాయం.
పెళ్లిలో అన్ని ట్విస్టులు పెట్టుకుని ప్రతీది దాచిపెట్టి చాలా తెలివిగా మీరందరూ మేనేజ్ చేశారు. కానీ అక్కడ ప్రతి నిజం బయటపడబోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య పరిస్థితి, నర్మద పరిస్థితి ఏమవుతుందో, అక్కడ ప్రేమ పరిస్థితి ఎలా ఉంటుందో, ఇక ధీరజ్ పని అయిపోయినట్టే అని చెప్పేసి తెగ సంబరపడిపోతుంది వల్లి అయితే. ఇక వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఏంటి వల్లి, ఏంటమ్ముడు, ఏంటి పరిస్థితి, ఏం చేశావు, ఇప్పుడు ఏం జరిగిపోతుందని చెప్పి అంటూ ఉండగానే మనకి ఆనందం దొరకబోతుంది. మనం ఎంటర్టైన్మెంట్ చేయడమే తప్ప ఇక మనం ఏ విషయంలోని బాధపడాల్సిన అవసరం లేదు. మనం అనుకున్న దానికన్నా అక్కడ మరింత బీభత్సం జరగబోతుంది. చూస్తూ సంబరపడదాము. ఎందుకంటే మనల్ని ఎంతగా ఏడిపించారు ఆ ప్రేమ, నర్మద ఇద్దరూ కూడా. ధీరజ్ కూడా మన విషయంలో ఎలా ప్రవర్తించాడో చూసావు కదా, వాడు ఏడుస్తూ ఉంటే చూడాలని ఉంది అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. అవునమ్మడు, అందరూ కలిసి నిన్ను ఎంత బాధ పెట్టారు. అందుకనే ఆ ప్రేమ ఇక తిరిగి రాకపోతే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అప్పుడు చూద్దాం. ఆ భద్రావతికి చెప్పావు కాబట్టి భద్రావతి మామూలుది కాదు. భద్రావతి ఇంక తన మేనకోడల్ని తిరిగి రానివ్వదు. నువ్వు భద్రావతికి ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఫాలో అయిపోయింది అంటే ఖచ్చితంగా ఇక ప్రేమ కూడా తిరిగి ధీరజ్ గాడి మొహం చూడదు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ సంబరపడిపోతూ ఉంటారు. అటు భాగ్యం, ఆనందరావు, ఇటు వల్లి కూడా. ఇక వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ కళ్ళల్లో నీళ్లు చూడటమే ఆలస్యం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయం కోసం. ఇక్కడ చూస్తే ఇక భద్రావతి అయితే మాత్రం అసలు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మోపుదేవిలో జరిగిన దాని గురించి తెలుసుకోవడానికి మోపుదేవికి సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది. మోపుదేవిలో ఒక ఇన్స్పెక్టర్ అయితే భద్రావతికి చాలా బాగా తెలుసు. అతనికి కాల్ చేసేసరికి ఇక ఆ రోజు ఏం జరిగింది, అసలు ఏమైంది తెలుసుకోమని చెప్పేసి అతన్నైతే అడుగుతూ ఉంటుంది. సరే మేడం, తప్పకుండా తెలుసుకుంటాను. ఆ రోజు ఏం జరిగిందో ఏంటో, కానీ ఆ ప్లేస్లో ఉన్నది ఎవరు మేడం, తను ఎవరైతే నీకెందుకు, నేను చెప్పింది మాత్రమే చెయ్యి. నీకెంత డబ్బు కావాల్సి వచ్చినా నేను నీకు పంపిస్తాను అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. సరే మేడం, అన్నీ కనుక్కున్న తర్వాత మీకు ప్రతి డీటెయిల్స్ అందజేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అలా చెప్పేసరికి ఇక భద్రావతి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి అక్క, ఏం చేస్తుంది? ఒక పక్కన అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ దగ్గరికి అయితే వస్తున్నాయి. ఆ ఏర్పాట్లు చేయకుండా ఫోన్లో మాట్లాడుతుంది ఎవరితోటో సీరియస్గా. అక్క ఏం చేసినా నాతో చెప్పేది కదా, ఇప్పుడు ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సేనాపతి అయితే. ఇలా అనుకుంటూ ఉండగానే ఈలోగా భద్రావతికి ఫోన్ అయితే వస్తుంది. భద్రావతికి ఫోన్ రావడంతో ఇన్స్పెక్టర్ కాల్ చేస్తాడు. మోపుదేవి ఇన్స్పెక్టర్, మేడం మీరు అనుకున్నట్టుగానే అక్కడ చాలా పెద్ద సిచ్యువేషన్ జరిగింది మేడం. అక్కడ ఆ రోజు ఆ అమ్మాయిని ఎవరో కళ్యాణ్ అనే వ్యక్తి తీసుకొచ్చాడంట. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని ప్రేమించానని మోసం చేశాడంట. ఆ తర్వాత ఆ అమ్మాయిని అమ్మేయడంతో ఇక ఆ అమ్మాయి మీద వ్యభిచారం చేయబోతుందని చెప్పేసి కేసు పెట్టడంతో పోలీసులు అక్కడికి వచ్చారని, ఆ వచ్చే లోపులోనే ఎవరో ఒక అతను వచ్చి తాళి కట్టాడని మొత్తం అంతా కూడా చెప్పేస్తాడు ఇన్స్పెక్టర్ అయితే. అలా చెప్పేసరికి ఒక్కసారే భద్రావతి షాక్ అవుతుంది. నా మేనకోడల విషయంలో ఇంత జరిగితే మాతో చెప్పకుండా దాచిపెట్టి నీకు నచ్చినట్టుగా నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుని నా మేనకోడలు భవిష్యత్తుతో ఆడుకున్నావు కదా అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అక్క ఏంటి, ఏం జరుగుతుంది? అసలు మోపిదేవ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయడం ఏంటి? ప్రేమ గురించి ఏదేదో మాట్లాడుతున్నావేంటక్క? నాకేమీ అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది చెప్పక్క అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా సేనాపతి భార్య కూడా వస్తుంది. అలాగే శారద కూడా అక్కడే ఉంటుంది. ఏం జరిగిందో ఇప్పుడు ఎందుకురా, అమ్మ పుట్టినరోజు నాడు అన్నీ చెప్తాను, నీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పి అంటూ ఉండగానే నాకేమీ అర్థం కావడం లేదక్క. అమ్మ పుట్టినరోజు నాడు తెలియడమేంటి? అసలు ఏం జరిగిందో చెప్పక్క. నువ్వేం చేయబోతున్నావో కూడా చెప్పు. ఎందుకంటే నాకు చాలా కంగారుగా ఉంది. ప్రేమ విషయంలో అసలు ఏం జరిగింది? మోపుదేవ్ అని మాట్లాడుతున్నావు. మోపుదేవ్ ప్రేమ ఎప్పుడు వెళ్ళింది? అసలు ఏమైందో చెప్పు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు సేన. సరేరా, అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను. ప్రేమ అసలు ధీరజ్ గారిని ప్రేమించలేదు. ఏంటి, ధీరజ్ని ప్రేమించలేదా? వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం కాదా? మరి ప్రేమకి పెళ్ళయింది, ధీరజు ఇద్దరు ప్రేమించుకున్నామని చెప్పారు కదా, మరి అదేంటక్క? నాకేం అర్థం కావడం లేదు. లేదురా, ప్రేమ కళ్యాణ్ అనేవాడిని ప్రేమించింది. వాడు ప్రేమని మోసం చేశాడు.
పెళ్లి జరుగుతుంది అనుకునే ముందు రోజు నైటు వాడు ప్రేమని మోసం చేసి చనిపోతానని నమ్మించి ప్రేమని ఇంట్లోంచి తీసుకుని వెళ్ళిపోయాడు. మోపుదేవులో పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ప్రేమ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కానీ అక్కడ వాడు ప్రేమని అమ్మేశాడు. ఆ తర్వాత ఇక ప్రేమకు తగిన డబ్బు అవతల వాడు ఇవ్వకపోవడంతో ప్రేమ చేత వ్యభిచారం చేయిస్తున్నారు అంటూ ఆ రూమ్లో వ్యభిచారం జరుగుతుంది అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడు తప్పించుకున్నాడు. ఆ తర్వాతే వచ్చి ధీరజ్ గాడు ప్రేమ మెడలో తాళి కట్టాడు అక్కడ ప్రేమని కాపాడడానికి అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే అందరూ షాక్ అయిపోతారు. అంటే ధీరజ్ నా మనవడు నా మనవరాలి జీవితాన్ని కాపాడా? అంతొద్దు, నువ్వు అంతగా ఎమోషనల్ అవ్వకు. అక్కడ నీ మనవడు కాపాడి చేసిన త్యాగం ఏమీ లేదు. కావాలనే నీ కూతురు ఇంత పెద్ద డ్రామాని ప్లే చేసింది. అవసరాన్ని అవకాశంగా తీసుకుంది. అక్కడ ప్రేమ కష్టాల్లో పడింది. ప్రేమ అవసరాన్ని అవకాశంగా తీసుకుని నా మీద పగ తీర్చుకోవడానికే తన చిన్న కొడుకుని బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించేలా చేసింది. తన చిన్న కొడుకుని ఒప్పించి వాడు ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టేలా చేసి ఇప్పుడు నా మేనకోడల్ని తన ఇంటి కోడల్ని చేసుకుని నా మీద పగ తీర్చుకుంది. అందుకే ఇదంతా చేసింది నీ చిన్న కూతురు పగ ప్రతీకారంతో మేనకోడలు జీవితాన్నే నాశనం చేసేసింది అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా నోరు ముయ్యవే, నీకు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఆ సమయంలో కనుక ధీరజ్ వెళ్ళి ప్రేమ మెడలో తాళి కట్టకపోయుంటే మన కుటుంబం ఏమైపోయేదో తెలుసా నీకు? ఏమైపోయేది? మన కుటుంబం ఎందుకు అవుతుంది? ఎందుకు అవ్వదే? మన కుటుంబమే ఇక అందరం కలిసి ఊరేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చేది. ప్రేమ కనుక ఆ వ్యభిచారం కేసులో పోలీసులకు దొరికిపోయి ఉంటే నువ్వు ఎలా ప్రేమ పరువుని కాపాడి ప్రేమ జీవితాన్ని నిలబెట్టేదానివి? అందరిలో పరువు పోయేది. మీడియా ముందు ప్రేమని తప్పుడు దానిగా నిలబెట్టేవారు. అప్పుడు ప్రేమ జీవితం అసలు ఎందుకు పనికి రాకుండా పోయేది. ప్రేమ మనకి దక్కేది కాదు. సమయానికి వేదవతి అక్కడుండి తన చిన్నోడి చేత తాళి కట్టించింది కాబట్టి ఈరోజు ప్రేమ మనము ప్రాణాలతో ఉండగలుగుతున్నాం. చాలే అమ్మా, నీ చిన్న కూతురు గొప్ప చెప్తున్నావు. అక్కడ నీ చిన్న కూతురు చేసింది ఏమీ లేదు. అవకాశాన్ని ఇక తను చాలా బాగా వినియోగించుకుని నా మీద పగ తీర్చుకుందే తప్ప మేనకోడలి జీవితాన్ని కాపాడలేదు. అది నీకు ఎందుకు అర్థం కావడం లేదు? వాళ్ళ వైపునే ఆలోచిస్తావు అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అయితే ఏంటండి ఇదంతా? అసలు మీ అక్క ఏం మాట్లాడుతుందో మీకు కొంచెమైనా తెలుస్తుందా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా తన భార్య మీద అరుస్తూ ఉంటాడు సేన. అరవండి, మీరు అరిచినా చంపేసినా సరే నేను ఒక మాటని మీకు గుర్తు చేయాలి అనుకుంటున్నాను. మీ అక్కకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. కాబట్టి పిల్లల బాధ ఏంటో, వాళ్ళకి కష్టం వస్తే తల్లిదండ్రులు ఏమైపోతారో ఇదంతా కూడా మీ అక్కకి తెలియడం లేదు. అసలు ప్రేమ అంత పెద్ద కష్టంలో పడింది. ఆ కష్టాన్ని ఎవ్వరికీ తెలియకుండా మీ చెల్లెలు వేదవతి దాని జీవితాన్ని కాపాడి దాని మెడలో తాళిపడేలా చేసింది. లేకపోతే అందరి ముందు పరుగు పోయి ప్రేమ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చేది. అది అర్థం చేసుకోకుండా స్వార్థంతో చేసిందని మాట్లాడుతుందేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అక్కనే తప్పు పడుతున్నావా? అవును, నేను నా బిడ్డల్ని కన్న ప్రేమ నాకు తెలుస్తుంది. నా బిడ్డల బాధ ఏంటో నాకు తెలుసు. నా కూతురు అక్కడ కేసులో దొరికిపోయింటే నా కూతురు ఏమయ్యేదో కూడా నాకు తెలుసు. మన కుటుంబం పరువు పోయేది, మన జీవితాలే నాశనం అయిపోయాయి. ఇప్పుడు అదేది జరగకుండా కాపాడితే చివరికి ఆ కుటుంబం మీద దీన్ని కూడా కక్షగా మార్చుకుంటున్న మీ అక్కనేమనాలో నాకు అర్థం కావడం లేదని చెప్పి అంటూ ఉండగానే, అవునక్క, ఇది చెప్పింది కూడా నిజమే కదా. ప్రేమ జీవితం నాశనం అవ్వకుండా మన వేదవతి కాపాడింది. అక్కడ వాళ్ళ చిన్నోడితో తాళి కట్టించకపోయుంటే అక్కడ ప్రేమ పరువు పోయేది, దాని ప్రాణమో పోయేది. ఆ తర్వాత మనం ఏమయ్యేవాళ్ళమో మనకే తెలియదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనందరినీ మన వేదవతి కాపాడిందంటే దాన్ని ఎందుకు అక్క తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు సేనాపతి. ఏంట్రా, నువ్వు కూడా అమ్మలాగా నీ పెళ్ళంలాగా మాట్లాడుతున్నావేంటి? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అక్కడ జరిగింది వేరు, నువ్వు ఆలోచిస్తుంది వేరు. నీ కూతురు పరువు కాపాడడానికి ఏమీ మన చెల్లెలు అక్కడ ఘనకార్యం చేయలేదు. మన పరువు తీసి తన భర్త ముందు మనందరినీ తలదించుకునే పరిస్థితి తీసుకురావడానికి ఇదంతా చేసింది అని చెప్పి అంటూ ఉండగానే, అక్క
నువ్వు మాత్రం వేదవతి విషయంలో అపార్థం చేసుకుంటున్నావు. వేదవతి ఏ రోజు మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అనుకోలేదు. మనం ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని దొరికిన అవకాశాన్ని పెద్దది చేసి ఆ కుటుంబంపై ప్రతిసారి గొడవకు వెళ్ళి వేదవతిని, తను కన్న పిల్లల్ని, అలాగే తన భర్తని బాధ పెడుతూ వచ్చాం. ఏ రోజు మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలని తను ప్రత్యేకంగా ఎప్పుడూ ఆలోచించలేదు. మన కుటుంబంపై గొడవకి రాలేదు. ఇక్కడి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మన మీద ఆధారపడకుండా, మన నుంచి రూపాయి కూడా ఆశించకుండా దాని బ్రతుకు అది బ్రతికింది. ఇప్పుడు పుట్టింటి పరువు పోతూ ఉంటే చివరకు పుట్టింటి పరువుని కాపాడడానికి అసలు ధీరజ్కి ఇష్టం లేకుండానే ప్రేమ మెడలో తాళి కట్టించింది. ఇంత గొప్పగా త్యాగం చేసి తన జీవితాన్ని పణంగా పెట్టిన వేదవతిని అపార్థం చేసుకుని తప్పు చేస్తున్నావక్క. సేన, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇదంతా తప్పు. రేపు అమ్మ పుట్టినరోజులో నేను చెయ్యబోయే ప్లాన్ వేరు. ప్రేమ మెడలో వాడు బలవంతంగా తాళి కట్టాడు. ప్రేమకు అది అర్థమయ్యేలా చేసి ప్రేమను ఇక ఇంటికి తిరిగి తీసుకొచ్చేస్తాను. ప్రేమకి ఆ కాపురం వద్దు, ఆ ఇల్లు వద్దు, ఆ మొగుడు వద్దు, ఎవ్వరు వద్దు. వసే, నీకు పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. ఒకరంటే ఒకరు ప్రాణంగా బతుకుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు. అదంతా ఆ వేదవతి ఆడిస్తున్న నాటకమే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏమీ కాదు. ఇక ప్రేమ తిరిగి వచ్చేయాల్సిందే. అంతేలే, ప్రేమ విలువలు, ఆప్యాయత విలువలు నీకేం తెలుస్తాయి? చెల్లెలు తప్పు చేసిందని దాన్ని వదిలేసుకున్నావు. మేనకోడలు తప్పు చేసిందని మేనకోడల్ని వదిలేసావు. చెల్లెలు తప్పు చేసిందని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు. పెళ్ళి లేదు, ఇటు పిల్లలు లేదు. అలాంటప్పుడు ప్రేమ ఆప్యాయతల గురించి నీకెలా అర్థమవుతుంది అని చెప్పేసి అనేసరికి, సేనా, అమ్మ ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంది. నేనైతే మాత్రం నా మేనకోడల్ని అక్కడ ఉండనిచ్చే ప్రసక్తే లేదు. రేపు అందరి ముందు ఈ నిజాన్ని బయట పెట్టి ఇక ప్రేమను తిరిగి తీసుకొచ్చేస్తానని చెప్పనేసరికి, అక్క అంటూ ఒక్కసారే ఎంతో ప్రేమగా ఉండే సేనాపతి, అక్క మాటని జవదాటకుండా ఉండే సేనాపతి అక్క మీద చెయ్యెత్తుతాడు. మొదటిసారి భద్రావతి మీద. ఒక్కసారే అక్కడ తన తల్లి షాక్ అయిపోతుంది, తన భార్య షాక్ అయిపోతుంది. అంతకు మించిన పెద్ద షాకు భద్రావతికి ఎదురవుతుంది. నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది. సేనా, అవును సేనానే, కానీ నీ తమ్ముడిగా కాదు, ఒక ఆడపిల్ల తండ్రిగా నీ మీద చెయ్యెత్తాను. నా కూతురు పరువు పోకుండా నా చెల్లెలు కాపాడింది. కానీ అక్కవయ్యుండి ఈ తమ్ముడి పరువు పోకుండా కాపాడిన చెల్లెల్ని నువ్వు అపార్థం చేసుకుని రేపొద్దున దాచిపెట్టిన నిజాన్ని మొత్తం అందరి ముందు బయటపెట్టి నా కూతురు బ్రతుకుని బజారుకి ఈడ్చాలి అనుకుంటున్నావు. నువ్వు వాళ్ళిద్దరిని విడదీస్తే జరిగేది, నా కూతురు గతం బయటపడుతుంది. ఆ రోజు నా కూతురు తప్పు చేసిందల్లా అందరి ముందు తలదించుకోవాలి. అప్పుడు నా కూతురు బ్రతుకుతుంది అనుకుంటున్నావా? వాడి మీద అమితమైన ప్రేమను పెంచుకున్న ప్రేమ దూరంగా ఇక్కడ ఉండలేదు. దాని గురించి నిజాలు బయటపడితే అందరి ముందు తలెత్తుకుని తిరగలేదు. తలో ఒకరు తలో రకంగా మాట్లాడుతూ ఉంటే అది ప్రశాంతంగా ఉండలేదు. దాంతోపాటు మేము కూడా ఏడుస్తూ బ్రతకాలి. నా కూతురు జీవితాన్ని, మా జీవితాల్ని నాశనం చేసే హక్కు నీకు నేను ఎప్పుడు ఇవ్వను అక్క. ఎందుకంటే ప్రశాంతంగా అది తన భర్తతో కాపురం చేసుకుంటుంది. తనని అలానే ఉండనివ్వు. ఆ గుట్టు బయటికి రావడానికి లేదు. బయటికి రావాలని ప్రయత్నించి నా కూతురు బ్రతుకుని బజారుకి ఈడ్చాలని చూస్తే హక్కవని కూడా చూడను. ఇక నుంచి నేను నా కూతురు వైపే ఉంటాను. ఇంతకాలం ఇక మనం వేదవతి మీద పగని సాధించాం. కానీ నా కూతురు విషయంలో, మన కుటుంబం విషయంలో వేదవతి చాలా మంచి చేసింది. తను మన కుటుంబ క్షేమాన్ని కోరుకుంది. మన కుటుంబం కోసం అంతగా ఆలోచించిన వేదవతిని నేను బాధ పెట్టాలి అనుకోవడం లేదు. నా కూతురు పరువుని, ప్రాణాన్ని, ఈ తండ్రి ప్రాణాన్ని కాపాడిన వేదవతిని నేను బాధ పెట్టను. నా కూతురు పరువు తీయాలని చూస్తే నిన్ను క్షమించను. అది గుర్తుపెట్టుకో అక్క. మనిద్దరం కలిసి సంతోషంగా ఇంట్లో ఉండాలి అనుకుంటే నా కూతురు జోలికి వెళ్ళొద్దు. నా కూతురు జోలికి వెళ్ళి నా కూతురి కాపురాన్ని నాశనం చేసి నా కూతురు గతంలో జరిగిన విషయాలన్నీ అందరి ముందు బయట పెట్టాలని చూస్తే నేను అక్కవని కూడా చూడను. నేను మర్చిపోతాను అక్కవన్న విషయం. నా రూపాన్ని నీకు చూపిస్తాను అని చెప్పేసి సేనాపతి అయితే మాత్రం భద్రావతికి చాలా పెద్ద షాక్ అయితే ఇస్తాడు. దెబ్బకు భద్రావతికి దిమ్మ తిరిగిపోతుంది. అప్పటి వరకు తన తమ్ముడు తన మాట తప్ప ఎవ్వరి మాట వినడు. తన మాట జవదాటకుండా తనకి తాళం వేసిన తన తమ్ముడు ఒక్కసారే కూతురు విషయం వచ్చేసరికి, అది కూడా కూతురు పరువు ప్రాణం విషయం వచ్చేసరికి భద్రావతికి ఎదురు తిరగడమే కాదు,
తన అక్క మీదే చెయ్యెత్తడంతో భద్రావతికి ఊహించని షాకే ఎదురవుతుంది. నిర్ఘాంతరాలైపోయి ఉండిపోతుంది, నోట మాట రాకుండా. ఇక అలా భద్రావతికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. సేన మాత్రం తన కూతురు పరువు కన్నా ఏది ఎక్కువ కాదని భద్రావతికి తేల్చి చెప్పేస్తాడు. అలా భద్రావతి వల్లి ప్లాన్ని అమలు చేద్దామని అనుకొని తమ్ముడు ముందు తలదించుకుని నిలబడే పరిస్థితిని తెచ్చుకుంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.